తన తండ్రిని హత్య చేసిన వారిని డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి వదిలిపెట్టే ప్రసక్తే లేనట్టుంది. తన తండ్రి హంతకులను శిక్షించే వరకు ఆమె వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఆమె రెండవసారి హోంమంత్రి బంగళపూడి అనితతో సమావేశమయ్యారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు ఎక్కడి వరకు వచ్చిందని, ఏం చర్యలు తీసుకుంటున్నారని అడిగేందుకు వెళ్లినట్టు సమాచారం. అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల మధ్య మంగళవారం డాక్టర్ వైఎస్ సునీత అక్కడకు వెళ్లారు. హోంమంత్రి బంగళపూడి అనితతో సునీత భేటీ అయ్యారు. వైఎస్ వివేక హత్య కేసుపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా వైఎస్ సునీత కోరినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్పందన రావాలని కోరినట్టు అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమవటం గమనార్హం. ఈ కేసులో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సునీత, రాజశేఖర్ రెడ్డిల తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తున్నారు. అయితే సీబీఐ, అవినాష్ తరపున ఎవరూ విచారణకు హాజరు కాకపోవటం గమనార్హం. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేస్తే మాత్రం అవినాష్ రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.